దేవుని గణనామానికి స్తోత్రం కలుగునుగాక. మరొక్కసారి మీ మధ్యకు రావడానికి ఒక మంచి సందేశంతో దేవుడు మీ మధ్యకు రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆగస్టు మాసంలో 2వ ఆదివారం రోజున ఈ మంచి వాక్యం ద్వారా మీ మధ్యకు వస్తున్నాను. నిజానికి మరి దానియేలు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 17వ వచనము. ఎందుకంటే షడ్రకు మెషకు అబేద్నెగో అనే ఈ యొక్క ముగ్గురు భక్తుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వారు ఏ విధంగా ఆ అన్య దేశంలోకి వెళ్ళినప్పుడు ఏమాత్రం కూడా రాజుకు భయపడక వారు సేవించే దేవుడు జీవం గల దేవుడని అగ్నిగుండాన్ని కూడా భయపడుకోకుండా రాజును ఎదురిస్తూ ఒక చక్కటి మాట వారు చెప్తున్నారు. మనం ఆలకిస్తామండి. 17వ వచనంలో ఉంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన మరి ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కరించము అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే మనము పూజించి ఆరాధించే దేవుడు ఎవరై ఉన్నారని మనం బాగా గుర్తించగలిగిన వారమే ఉండాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి నేను ఉద్యోగరీత్యా హెడ్ నర్స్గా మరి వరంగల్ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ జిల్లాకి మరి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మనం ఎక్కడ ఉన్నా మనము జీవంగల దేవుని బిడ్డలమై ఉన్నాము అని, ఏ శ్రమల్లో కూడా అధైర్యపడకూడదు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలని ఈ మాటతో దేవుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడో అప్పుడు ఆ రాజుకు నెబుకద్నెజరు రాజుకి ఎంతో కోపం వచ్చి అగ్నిగుండాన్ని ఏడంతటి చేస్తాడట. ఎంతగా ఏడంతటి చేస్తాడంటే వీరిని తీసి అందులో వేస్తున్నప్పుడట ఆ అగ్ని జ్వాలలకి వీరు కాల్చబడి చనిపోయారట. అయితే ఈ పడవేసిన తర్వాత రాజు గమనిస్తూ చూస్తున్నట్లయితే కనుక ఆ ముగ్గురుతో పాటు 4వ వ్యక్తి కనబడుతున్నాడట. అప్పుడు అంటాడు, మనం వేసింది ముగ్గురునే కదా, 4 కనబడుతున్నారు, వారు బంధకంలో లేకనే అందులో తిరుగుతున్నారట. ఆ 4వ వ్యక్తి రూపము దేవదూతల రూపంలో ఉన్నట. హల్లెలూయా. అవును, ఎస్. మనకు శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనకు ముందుగా ఆ శ్రమల్లోకి ఎవరు వస్తారో తెలుసా? నిన్ను నన్ను మరి తన ప్రాణం పెట్టి రక్షించిన రక్షకుడు ముందు వచ్చి ఉంటాడు. మనకు కనబడదు. అలాంటి సమయంలో ఎప్పుడైతే మన ధైర్యం కలిగి ఆ శ్రమలో కూడా నిలబడగలుగుతామో ఆయనే మనం తప్పిస్తాడు. వెంటనే మరి నెబుకద్నెజరు రాజు ఆ యొక్క అగ్నిగుండం వాటిలోకి వచ్చేసి వారిని బయటికి పిలుస్తూ ఎంత చక్కగా అంటున్నాడంటే, ఆ ముగ్గురితో ఏం చెప్తున్నాడంటే, మహోన్నతుడగు 26వ వచనం అంటాడు. ఏమంటాడంటే, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలిచాడు. మహోన్నతుడైన సేవకుడు. అవును, మన సేవించేవాడు మహా ఉన్నతమైన వాడు. అది ఒక అన్యరాజు గుర్తించాడు. మరి నీవు నేను గుర్తించాలి. మహోన్నతులైన సేవకులారని పిలిచాడు. చివరికి 28 అంటాడు నెబుకద్నెజరు, షద్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఓకే, ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడంటే వీరి దేవుడు పూజార్హుడు. నిజమే, ఆ దినాలలో షడ్రకు మెషకు అబేద్నెగో ఆ ముగ్గురు యవనస్తులు ఏ విధంగా అన్య దేశంలో ఉన్నప్పటికీ ఏమాత్రమో వారికి కలిగిన ఆ శ్రమలకు భయపడకుండా నిలబడ్డారో, రాజు సైతము వారు పూజించే దేవుణ్ణి ఐడెంటిఫై చేశాడు, మహోన్నతుడు అన్నాడు. మళ్ళీ తర్వాత వీరు సేవించి పూజించే దేవుడు పూజకు అర్హుడు అనే శాసనాన్ని మార్చగలరు. ఎస్, ఈ దినాన్న ప్రియ దేవుని బిడ్డలమైన మనకి మీ జీవితాల్లో, నా జీవితాల్లో భరించరని శ్రమలు ఏవైనా వచ్చి ఉన్నట్లయితే కనుక ఈ భక్తుల జీవితాలను మనం చూద్దాము. వారు ఏ విధంగానైతే ధైర్యం కలిగి రక్షించినా రక్షించకపోయినను ఆయనను మేము విడిచిపెట్టాము అన్నప్పుడే దేవుడు మనల్ని అనేకులు ఎదుట నిలబెడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకుందాము. మనం కూడా అలాగే ధైర్యం కలిగి దేవుని మనల్లో ఇతరులకి చూపించుదాము. అనేకులను ఆయన వైపు తిప్పుతుందాక దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వెనుకలో ఫలింపచేయగాక. ఆమె చిన్న ప్రార్థన.
సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంత గొప్ప దేవుడవయ్యా, గతించిన వారం నుంచి వారంలోకి మమ్మల్ని కాపాడి నిజమేనైనా మా జీవితంలో ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో మాకంటే ముందుగా వెళ్ళి మా బంధకాలను విడుదల చేసి మా ద్వారా నీవు మహిమపరచుకొని మమ్మల్ని అనేకుల ఎదురు తల పైకెత్తుచున్న మహాగరుడ మీకు వందనాలు. మేము కూడా అలాగనే ఆ భక్తుల జీవితాలను చూస్తూ మా జీవితాలను నీ వైపు త్రిప్పుకునే కృప భాగ్యాన్ని దయచేయమని, వింటున్న నీ బిడ్డలందరినీ సీలను దీవించి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన అధికారంగా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.